కోంపల్లి నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ ఓపెన్ విల్లా ప్లాట్స్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే రాల్పూర్ అని చెప్పేసి విలేజ్కి దగ్గరలో వస్తుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 ఏదైతే కండ్లకోయ ఉందో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఏదైతే దుండిగల్ ఉందో, ఈ రెండింటికి మధ్యలో కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే రాబోతుంది. దాని నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉండే విధంగా ఈ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడే 18 ఎకరాల్లో హెచ్ఎండిఏ ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మీ ముందుకైతే వచ్చాను. మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి కార్ ఏదైతే వస్తుందో ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్, ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఓఆర్ఆర్ అనమాట. ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి గౌడవెల్లి విలేజ్. ఈ రోడ్డు నుంచి కనెక్టివిటీ జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే రాబోతున్నది. అంతేకాదు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర నుంచి కొత్తగా చూసుకున్నట్టయితే కాసా గ్రాండ్ వాళ్ళది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఇది పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు. ఇక్కడ నుంచి మన సైట్ జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు సైట్ ఉంటుందన్నమాట. రోడ్ కనెక్టివిటీ కూడా బెస్ట్ ఉంటుంది. ఇటువైపు మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. విల్లాస్ ప్రాజెక్ట్ కూడా మనకి ఈ ఏరియాలో అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే మీకు ఇంతకుముందుకు ఏదైతే గౌడవెల్లి దగ్గర అండ్ మనకు కోంపల్లి నుంచి ఇటు ఇప్పుడు కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A వస్తుందో అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ మనం ఇదే సైట్లో అయితే ఉన్నాము. ఇది 18 ఎకరాలు ఈ సైట్ అయితే ఉంది. కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రేర్ ఆఫ్ రోడ్. ఇటువైపు కనుక చూసుకుంటే ఆల్రెడీ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటు చూస్తున్నారు కదా, కంప్లీట్గా రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. 150 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అది వచ్చి కనుక చూసుకున్నట్టయితే ముందు వచ్చేసి మనకు కంప్లీట్గా 150 feet రోడ్ ఉంటుంది. ఆ 150 feet రోడ్ ఫేసింగ్ నుంచే మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. మొత్తం కంప్లీట్గా 18 ఎకరాల్లో మనకి వెంచర్ ఇస్తున్నారు. చుట్టూ చూడొచ్చు, ఆల్రెడీ కంప్లీట్గా మనకు కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. అండ్ ఏ ప్లాట్కు ఆ ప్లాట్ నెంబరింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంతేకాదు మనకు అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే వాటర్ హెడ్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అటువైపు అక్కడ ట్రాక్టర్ అది వస్తుంది కదండి, అట్ లాస్ట్లో వచ్చేసి మనకు వాటర్ హెడ్ ట్యాంక్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే రోడ్కి మధ్యలో మొత్తం డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సైట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 30 feet 40 feet ఇంటర్నల్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి అక్కడ నుంచి మనకు 150 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఫేసింగ్లోనే మనకి వెంచర్ అయితే ఉంటుంది. మంచి ఆర్చ్ కూడా, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఒక క్లబ్ హౌస్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ లైట్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి, కర్బింగ్ స్టోన్స్, పార్క్స్, ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే పార్క్ ఏరియా అండి. అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు పార్క్ ఏరియా అనేది అక్కడ వైపు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ పార్క్ వర్క్స్ కూడా మనకు జరుగుతుందన్నమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఎలా చూసుకున్నా కోంపల్లి నుంచి కనెక్టివిటీ 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఉన్న సైట్ నుంచి ప్రగతి నగర్ 12 కిలోమీటర్లు వస్తుంది అనమాట. మనకు గండిమైసమ్ ఎక్స్ రోడ్ ఎగ్జాక్ట్గా 5 నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఈ విధంగా చాలా బెస్ట్గా ఉండే విధంగా మనకి ఓపెన్ విల్లా ప్లాట్స్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, 150 గజాల నుంచి 250 గజాల వరకు కూడా మనకి ఇందులో ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ 30,000 per square yard. ఇది ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్లోనే ఇస్తున్నారు. విత్ అప్రూవల్ కంప్లీట్గా లాంచింగ్ ఆఫర్లోనే 30 ఇస్తున్నారు. మనకు రోడ్స్ ఈ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ 30,000, రేపు డెవలప్మెంట్ జరిగినాక రేట్స్ అయితే పెరుగుతాయండి. ప్రజెంట్ రేట్ మాత్రమే 30,000 చెప్తున్నారు. ఈ ఏరియాలో మీరు కనుక్కోవచ్చు. ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిన ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు 35,000 పైనే ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంది. మన కోంపల్లి, గుండపోచంపల్లి ఈ ఏరియాలో తీసుకున్నట్టయితే 50,000, 60,000 per square yard ఉంది. దుండిగల్లో కూడా ఆల్మోస్ట్ 60 పైనే చెప్తున్నారు. అలా కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా ఇదే ఏరియా. మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ ఉంటుందో జస్ట్ 3 to 4 minutes డ్రైవే ఉండే విధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా ఉంటుంది. ఈ విధంగా అన్ని కనెక్టివిటీలతోటి మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే బెస్ట్ ఛాన్స్. ఏ ప్రాజెక్ట్లోనైనా స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మంచి రిటర్న్స్ ఉంటాయి. అలాంటిదే ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీ పర్సన్ నెంబర్కైనా కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ఓపెన్ విల్లా ప్లాట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.